ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విషయం ఏంటంటే ఇది మన న్యాచురల్ ని ఎట్లా కదిలిద్దు అట్లా కదులుతుంది. సో ఇప్పటివరకు ఉన్న నీ రీప్లేస్మెంట్స్ అన్ని బాగానే హ్యాపీగా ఉంటాం పేషెంట్స్, బట్ న్యాచురల్ ఒరిజినల్ ఎట్లా ఉండాలో అట్లా ఉండాలా. అందుకని ఇది ఎందుకు వచ్చింది, మన ఇంప్లాంట్ డిజైన్ లోపల వేసే ప్లాస్టిక్ డిజైన్ మారటం వల్ల, ప్లస్ గ్యాప్ బ్యాలెన్సింగ్ అని, సిప్యాక్ అని 2-3 టెక్నాలజీస్ కొత్తగా యాడ్ అవటం వల్ల ఆ రిజల్ట్స్ 20% అన్సాటిస్ఫైడ్ పేషెంట్ వల్ల మనకి ఆల్మోస్ట్ 98 to 100% సాటిస్ఫైడ్ పేషెంట్స్ అవుతుంది. అది అడ్వాంటేజ్ ఆఫ్ స్కై వాకర్ రోబోటిక్ సిస్టమ్. దాంట్లో వాడే నీని మనం మీడియల్ పివట్ ని అంటాం, ఎంపీకే అంటాం. దీంతో రిజల్ట్ నేను ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం. రోబోట్ యాడ్ అవటం వల్ల ఇంకొద్దిగా బెటర్ రిజల్ట్స్, ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్, పేషెంట్స్ మోర్ హ్యాపీ. మనకు కావాల్సింది ఏంటి, నీ రీప్లేస్మెంట్ పెయిన్ ఉండకూడదు, ఫిజియోథెరపీ ఉండకూడదు, అది లైఫ్ టైం అంతా రావాలి నీ రీప్లేస్. ఆ మూడు మనం అచీవ్ చేయగలిగేది మన స్కై వాకర్. ఇప్పుడున్న టెక్నాలజీలో నా ఉద్దేశంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ. ఎప్పుడు టెక్నాలజీ వచ్చినా ఖర్చు పెరిగింది. ఇప్పుడు రేపు ఖర్చు కన్నా మనం చూసేది అంటే, ఇప్పుడు ఈ స్కై వాకర్ రోబోట్ తో 1 లక్ష రూపాయలు ఎక్కువైంది. మనం 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు వచ్చేది 25 సంవత్సరాలు వచ్చింది అనుకో, అప్పుడు మనకి లైఫ్ ఎట్లా ఉంటుంది. సో మనకి పర్ డే ఖర్చు ఎంత, 20 రూపాయలు 30 రూపాయల కింద ఖర్చు అయింది. అందుకని ఇప్పుడు మన దగ్గరకు వచ్చి మాక్సిమం 2 months నుంచి చేస్తున్నాం ఆల్రెడీ ఆపరేషన్స్. ఇవాళ ఏంటి మనం ఫస్ట్ మన చేతిలో ఎట్లా పనిచేస్తుంది స్కై వాకర్ సిస్టమ్ మనం చూడాలి. అమెరికాది, యుఎస్. షూటింగ్ లో ఎన్ని ఇంజరీస్ జరిగి వాటిని చేసుకోవడానికి, క్లియర్ చేసుకోవడానికి డాక్టర్ గారు బాగా హెల్ప్ చేశారు. చాలా ఫాస్ట్ గా ఏదైనా యాక్టర్ యాక్షన్ చేయిస్తా, స్టంట్స్ చేసినప్పుడు నీ ఇంజరీస్ జరిగింది. అప్పుడు డాక్టర్ గారు నాకు సర్జరీ నా వల్ల కాదని నేను చేయించుకున్నాను. డాక్టర్ గారు నాకు హెల్ప్ చేశారు. అప్పటి నుంచి ఆయన మీద గొప్ప నమ్మకం. ఆయన ఇలా స్కై వాకర్ లాంచ్ చేస్తున్నారు అని తెలిసినగానే. అండ్ టెక్నాలజీ అండి, ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతుంది. ఆర్టిఫిషియల్ హార్ట్సే పెడుతున్నప్పుడు లోపల పంప్ చేయడానికి డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ గుడ్. లాట్ ఆఫ్ పీపుల్ నాకు బాగా గుర్తు, మా అమ్మగారు నీ పెయిన్తో సఫర్ అయ్యి రోజు చూస్తూ చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఆమె చూసి ఏం చేయలేక నీ పెయిన్తో ఆర్థరైటిస్ వచ్చి. చాలా మంది పేషెంట్స్ నేను చూస్తూ ఉంటాను బయట రోడ్స్ మీద కానీ, ఎక్కడికన్నా వెళ్తున్న ఎయిర్పోర్ట్లో కానీ, అక్కడ కానీ వెళ్ళినప్పుడు, అబ్బో దే ఆర్ స్ట్రగ్లింగ్ టు వాక్, స్ట్రగ్లింగ్ టు క్లైంబ్ స్టేర్స్. అండ్ టుడే విత్ ద న్యూ టెక్నాలజీ కమింగ్, న్యూ ఏజ్ టెక్నాలజీ కమింగ్, రోజు రోజుకి అది ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ళకి పెయిన్ ఫ్రీ చేయడానికి అన్ని బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు అట్లీస్ట్ టిల్ ద ఎండ్ దే విల్ హ్యావ్ ఎ డిగ్నిఫైడ్ లైఫ్. ఎవరి మీద డిపెండ్ అయ్యి బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎవరో మోసుకెళ్ళి పని లేకుండా, ఇట్ ఈస్ గోయింగ్ టు డిగ్నిఫై ద లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్. అన్నిటికీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సంథింగ్ లైక్ దిస్. అండ్ ఐ విష్ ఇట్ ఆల్ ద బెస్ట్. దాని ఒక్కదాని కోసమే వచ్చాను. చాలా సార్లు చెప్పాను. చెప్పి ఫిట్నెస్ ఇస్ గుడ్, ఫిట్నెస్ ఇస్ లైఫ్ ఫర్ మీ. దట్స్ ఆల్ ఐ కెన్ సే.